హాయ్ అండి. ఇవాళ మనము సీడీస్తో సింపుల్గా జుమ్మర్ ఎలా చేసుకోవడమో చూద్దామండి. నా దగ్గర ఉన్న సీడీస్ని అట్లా మరిగే నీళ్ళలో పెట్టి ఒక 20 మినిట్స్ మరిగించానండి. లేకపోతే కట్ చేసుకోవడం రాదు. అందుకని 20 మినిట్స్ మరిగబెట్టి అప్పుడు హీట్ వాటర్ నుంచి తీసుకొని తుడుచుకొని తీస్తే సింపుల్గా వచ్చేస్తుంది అన్నమాట. లేకపోతే చాలా గట్టిగా ఉంటుందండి. అసలు తీయడమే రాదు అసలు. ఫ్రంట్ తీసుకున్నాక మనము డ్రా చేసుకోవాలి. ఒక లీఫ్ షేప్లో ఒకటి డైమండ్ షేప్ ఒకటి, అంటే ఒక్కొక్కటే కాదు, అట్లా అన్నీ మొత్తం ఒక్కొక్కటి తీసుకొని తుడుచుకొని ఇట్లా షేప్ మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవాలా. అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. సీడీదే కాబట్టి చిన్నగా సింపుల్గా చేసుకుందాం అనుకున్నాం కదా, సింపుల్గానే ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఆ సీడీ షేప్లోనే ఒక చిన్న అట్ట ముక్కను తీసుకొని కట్ చేసుకున్నామండి ఆ షేప్లో. తర్వాత దానికి ఒక వైట్ పేపర్ అతికించుకుందాం. అతికించుకొని మంచిగా చుట్టూ చేసుకొని చుట్టూ అతికించుకుందాం. ఫెవికాల్తో అతికిచ్చేసినండి మంచిగా చుట్టూ అతికిచ్చేసుకోవాలన్నమాట. అట్లా అతికించుకుంటే కానీ ఇటువైపు కూడా వేసుకోవాలి అసలుకైతే, కానీ నేను వేయలేదు. మనకు కావాల్సిన కింద సైడ్ మంచిగా ఉంటే చాలని అటు ఇటు ఒక్కొక్క సైడ్ మాత్రం వైట్ పేపర్ వేసాను అనమాట. వైట్ పేపర్ వేసి దాని మీద రెడ్ కలర్ వేసుకున్నాను. నేనైతే రెడ్ కలర్ వేసుకున్నా. మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసుకోండి, మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్ వేసుకోండి. అక్రాలిక్ కలర్ వేసుకున్నా నేను. వేసుకున్నాక మామూలు సూదేనండి, దానికి దారం ఎక్కించుకొని ఆ లీఫ్ని చూసినరా వస్తుంది కదా, అట్లా అతికించుకొని కొంచెం దారం వదిలిపెట్టి మూడేసుకోవాలండి. పూస ఇటువైపు రాకుండా మూడేసుకొని అప్పుడు పూసని అదే బీడ్ని ఎక్కించుకొని మళ్ళీ దాని మధ్యలో డైమండ్ షేప్లో పెట్టుకోవాలి. మళ్ళీ మూడేసుకోవాలి, అది ఇది కాకుండా. మూడేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం దారం వదిలిపెట్టి దాంట్లోకి చేయాలన్నమాట, కుచ్చేసుకొని దారం పైకి తీసుకున్న తర్వాత అక్కడ మళ్ళీ దారం రాకుండా ఒక గమ్ రాసి పేపర్తో అతికిచ్చేసుకోవాలి. అట్లా చుట్టూ చేసుకోవాలండి. నేను చుట్టూ చేసేసిన, ఇంకా లాస్ట్ ఒకటి ఉంది, ఆ లాస్ట్ ఒకటి కూడా పెట్టేసుకుందాం. ఇట్లా నేను ఇందాక చూపించినట్టు ఫస్ట్ ఒక లీఫ్ అతికించుకోవడం, కొంచెం గ్యాప్ ఇచ్చి మూడేసుకోవడం, తర్వాత మళ్ళీ బీడ్ ఎక్కించుకోవడం, మళ్ళీ డైమండ్ షేప్ పెట్టుకోవడం, తర్వాత మళ్ళీ మూడేసుకోవడం. ఇది ఫస్ట్ స్టెప్ అండి. చుట్టూ మనం లాస్ట్కి ఒకటి మధ్యలో ఒకటి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇది చుట్టూ ఉన్న దాంట్లో లాస్ట్ అన్నమాట. దీన్ని కూడా కుచ్చేసుకొని దారం మంచిగా గట్టిగా తీసుకొని ఫెవికాల్ రాసుకొని పేపర్ పెట్టి అతికిచ్చేస్తే రేపు ఇప్పుడు చుట్టూ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అనమాట. ఇప్పుడు మధ్యలో మాత్రం పెట్టేసుకుందాం. ఇప్పుడు చుట్టూ అయిపోయినాయి కదా, మధ్యలో మాత్రం కొంచెం పెద్దగా తీసుకుందాం దారం. దీనికి డబల్ డైమండ్స్ పెడదాం. అదే మనం ఇప్పుడు చుట్టికి ఒకటే పెట్టినాం కదా, దీనికి మాత్రం లాస్ట్ దానికి మధ్యలో దానికి 2 పెట్టేసుకుందాం. ఇప్పుడు కొంచెం పెద్దగా బాగుంటుంది అనమాట. మళ్ళీ ఇదే ప్రాసెస్, మూడేసుకోవడం, మళ్ళీ బీడెక్కించుకోవడం, మళ్ళీ డైమండ్ పెట్టుకోవడం, మళ్ళీ బీడెక్కించుకోవడం. అదే డైమండ్ ఎక్కిన తర్వాత మళ్ళీ డైమండ్ మళ్ళీ పూసెక్కించుకొని మళ్ళీ మూడేసుకోవడము. తర్వాత మళ్ళీ కొంచెం దారం వదిలిపెట్టుకుందాం, కొంచెం పెద్దగా ఉండాలి కదా. మళ్ళీ అక్కడ మళ్ళీ మూడేసుకోవాలన్నమాట. కొంచెం దారం వదిలిపెట్టి మళ్ళీ ఇక్కడ మూడేసుకొని మళ్ళీ ఇదే ప్రాసెస్లో మళ్ళీ బీడెక్కించుకొని మళ్ళీ డైమండ్ అది పెట్టుకొని డైమండ్ షేప్ పెట్టుకొని మళ్ళీ బీడెక్కించుకోవడం. ఇది లాస్ట్ దానికి మాత్రం 2 అన్నమాట. ప్లీజ్ అండి, దయచేసి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, చాలా కష్టపడుతున్నా. ప్లీజ్ నాకు కొంచెం సపోర్ట్ చేయండి. మీరు అట్టే లైక్ షేర్ చేయండి. మీకు లైక్ ఇస్తానండి, వేరే వాళ్ళకు యూట్యూబ్ సజెషన్ చేస్తుంది, వేరే వాళ్ళు కూడా చూస్తారు కదండి.
ఒకవేళ నచ్చితే వాళ్ళు కూడా చేసుకుంటారు కదా. ప్లీజ్ అండి దయచేసి నాకు సపోర్ట్ చేయండి. మొత్తం అయిపోయింది చూసిండ్రా. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు చుట్టూ దారం ఎక్కించుకుందాం. ముందు సైడ్లు ఫినిష్ చేసుకుందాం. నా దగ్గర అదేం టేప్ అంటారు, అదే గుర్తు రావట్లేదు, రేడియంట్ టేపు. రేడియంట్ టేపు రెడ్ కలర్ అతికిచ్చేసానండి. మనం ఇట్లా రెడ్ కలర్ వేసుకున్నాం కదా. తర్వాత మనం దారం ఎక్కించుకుందాం చుట్టూ పైన వేలాడేయడానికి. ఇట్లా నేను స్టార్ షేప్లోనే డ్రా చేసుకున్నాను అనమాట. మామూలుగానే వస్తుందిలే కానీ 4 పెట్టుకున్నా కానీ ఏమో మళ్ళీ కొంచెం వంకర టింకర అవుతుందేమోనని ఇట్లా స్టార్ షేప్లో మొత్తం చుట్టూ ఇది చేసుకున్నాను. వంకర అయ్యే ప్రసక్తే ఉండదు. ఫస్ట్ ఇట్లా తీసుకొని ఒక సమానంగా చేసుకొని ముడేసుకోవాలి. తర్వాత మధ్యలో నుంచి మళ్ళీ కొంచెం మనం మూలకు తగిలించుకోవడానికి, మేకుకు తగిలించుకోవడానికి కొంచెం తీసుకొని ముడేసుకోవాలన్నమాట. తగిలించుకోవడానికి ఉంచుకోవాలి అట్లా. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత బాగుందో. ప్లీజ్ అండి నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.